28వ కీర్తన 9వ వచనం చదువుదాం. Psalm 28 and verse 9. బైబిల్లో ఈ మాట రాయబడింది, నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదించుము. చూడండి, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. నిత్యము వారిని ఏం చేయ ప్రభువా? ఉద్ధరించు. నిత్యము వారిని లేవనెత్తు ప్రభువా. ఎందుకోసం అంటే నీవు వారికి ఎలా ఉన్నావు? కాపరిగా ఉన్నావు. దేవుని నామము మనల్ని ఉద్ధరించేది. రెండవది, దేవుడు మనకు కాపరిగా ఉంటే ఆయన మనల్ని ఏం చేస్తారట? ఆయన లేవనెత్తువాడు. యేసు ప్రభు వారి లోకానికి వచ్చి అన్నారు, నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు ఆయన. ఆ మాట చాలా స్పష్టంగా గమనించాలి. గొర్రెలకు మంచి కాపరి అన్నాడు కానీ మంచి గొర్రెల కాపరిని అనలేదు ఆయన. మంచి గొర్రెల కాపరి అని ఉంటే కొన్ని మంచి గొర్రెలు కొన్ని చెడ్డ గొర్రెలు ఉన్నాయనుకోవచ్చు, కానీ యేసయ్య చెప్పిన మాట, గొర్రెలన్నీ ఒకటే స్వభావం, కానీ నేను వాటికి మంచి కాపర్ని. ఆయన తన స్వభావాన్ని అక్కడ హైలైట్ చేసి ఐ యామ్ ద గుడ్ షెపర్డ్ అనే మాట వాడాడు ఆయన. మంచి గొర్రెల కాపర్ని అని ఉంటే ప్రపంచంలో కొన్ని గొర్రెలు మంచివి, కొన్ని గొర్రెలు చెడ్డవి అనుకోవడానికి అవకాశం ఉండేదేమో. కొంతమంది ఇలాగే అనుకుంటున్నారు, మీరు పాపులు కాబట్టి మీకు యేసు ప్రభు అవసరం, మాలో ఏ పాపం లేదు, మేము పుట్టుక నుండి చాలా గొప్పవాళ్ళం కాబట్టి మాకు యేసు ప్రభు అవసరం మాకు లేదన్నట్టుగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వారే ప్రతి ఉదయాన్నే లేచిన తర్వాత లేదా ఏదైనా గుడి కనబడగానే కొన్ని శ్లోకాలు పాడుతూ ప్రదక్షిణలు చేస్తూ పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవ కృపయా దేవ శరణాగత వత్సల త్రాహిమాం యుగే యుగే అనిదా శరణ నాస్తి తోమేమ శరణ మమ అని ముక్కు మూసుకుని 3 సార్లు మమ 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 అంటాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. మీరు పాపులు కాబట్టి మీకు యేసు ప్రభు కావాలన్నవాడు గుడి కనబడగానే ప్రదక్షిణ చేస్తూ పాపోహం పాపకర్మ అన్నాడంటే అర్థం ఏంటి? అహం అంటే నేను అని అర్థం సంస్కృతంలో. పాపోహం అంటే నేను పాపిని, నా కర్మలన్నీ పాపమే. మరి పాపి కాదంటే నువ్వు? దేవుడు చెబుతున్నాడు, దేవుని దృష్టిలో అందరూ పాపం చేశారని బైబిల్ సెలవిస్తూ ఉంటే నేను పాపిని కాదు అంటే అయితే ఆయన అబద్ధికుడు అవ్వాలి, లేకపోతే నువ్వు అబద్ధికుడు అవ్వాలి. కానీ దేవుడు ఎప్పుడు అబద్ధాలు ఆడేవాడు కాదు. ఆయన మనిషి స్వభావం ఉన్నదన్నట్టుగా చెప్పాడు. ఆయన పాపాన్ని ప్రేమించే బ్రతుకులు మనవి, పాపాన్ని ప్రేమించే జీవితాలు మనవి. పాప స్వభావంతో ఉంటున్న మనల్ని దేవుడు ఉద్ధరించడానికి లోకానికి వచ్చాడు. అందరూ బట్టి ఆయన అన్నాడు, గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. ఆయన మంచివాడు. ఆయన ఈ మంచి కాపరి ఏం చేస్తాడట? గొర్రెల కోసం తన ప్రాణాన్ని అర్పిస్తాడట. ఆయన ప్రాణం పెట్టడానికి లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు. ప్రాణం తీసినవాడు కాదు ఆయన, ప్రాణాలు తీసేస్తానని లోకానికి రాలేదు ఆయన. ఆయన తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు ఆయన. కొంతమంది తెలియక ఈ రోజుల్లో అందరూ ఒకటే కదా అనుకుంటా. అందరూ ఒకటి కాదు. నీ ప్రాణం తీసేస్తానన్న వాళ్ళును నీవు ప్రాణం ఇచ్చానన్నవాడు ఇద్దరు ఎప్పుడు ఒకటి కాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభు మనందరికీ తన ప్రాణం ఇవ్వడానికి లోకానికి వచ్చిన మంచి కాపరి. భక్తుడు ఇక్కడ అంటున్నాడు, ప్రభువా నీ జనములను రక్షించు, నీవు కాపరివై వారిని నిత్యము ఉద్ధరించు, ఎల్లప్పుడూ వారు లేవనెత్తు ప్రభువా. ఎప్పుడో డిసెంబర్కి ఒకసారి మేము లేవనెత్తాను, మిగతా రోజులందరూ పడిపోయి ఉన్నాడు యేసయ్య. అలా అనలా. ఎప్పుడైనా సరే ఆయన దగ్గరికి తిరిగి రాగలిగితే ఆయన మనల్ని తిరిగి లేవనెత్తగలిగేవాడు ఆయన. అందును బట్టే దావీదుడు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదా? ఏమీ కలగలేదా? కొంతమంది ఎలాగ అంటున్నారు, యేసుప్రభు నా కాపరండి, ఏమీ కలగలేదండి, ఇప్పటికి 20 సంవత్సరాలు వచ్చానని అంటున్నారు చాలా. యేసు ప్రభు నా కాపరి, నాకు లేమి కలుగదు అనే మాట అక్కడ దావీదుడు వాడు. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ బీ ఇన్ వాంట్. ఎందుకు నీకు లేమి కలగలేదంటే ఆయన పచ్చిక గల చోట్ల నన్ను పొరండ చేస్తూ ఉన్నాడు. శాంతికరమైన జలముల యొద్దకు దేవుడు నన్ను ఏం చేస్తున్నాడు? ఒక వ్యక్తి ప్రభువు దగ్గరికి వచ్చాడంటే ఆ వ్యక్తిని దేవుడు ఎక్కడికి నడిపిస్తాడట? శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తాడు. నిన్ను ఆందోళనలోకి నడిపించేవాడు కాదు ఆయన, కలవరంలోకి నెట్టేసేవాడు కాదు ఆయన. ఆయన ప్రేమను నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు చాలాసార్లు. ఆయన నీ పట్ల కలిగిన ప్రణాళిక నీకు అర్థం కావట్లా. ఏదో చిన్న శ్రమ రాగానే, చిన్న కష్టం రాగానే, లేదా ఒక ఆశీర్వాదం ఆలస్యం అవగానే ఏమోనండి దేవుడు నన్ను మర్చిపోయాడేమో అని అంటున్నావు. కానీ ఒక మాట విను ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, దేవుడు నిన్ను శాంతికరమైన జలములకు నడిపిస్తాడని వాగ్దానం చేసిన దేవుడు కలవరంలో ఎందుకు ఉంచుతాడు? నిన్ను ఆందోళనలో ఎందుకు నిలబడతాడు ఆయన? రా, ప్రభువుని సంపూర్ణంగా నీ కాపరిగా చేసుకో. గొర్రెలకు కాపరి ఎక్కడుంటాడు? ముందు ఉంటాడు. పందులకు ఎక్కడుంటాడు? వెనకాల ఉంటాడు. దేవుడు మనకు కాపరిగా ముందుండి నడిపిస్తున్నప్పుడు ఆయన వెంబడి నువ్వు నడుచుకుంటూ వెళ్ళాలి.
అంతేగాని నీ ఇష్టానుసారం నువ్వు తిరిగేసి నీ ఇష్టానుసారం నువ్వు మార్గం తప్పేసి ఏమోనని దేవుడు నన్ను మర్చిపోయాడు అంటానికి లేదు. ఆయన మార్గదర్శకంలో ఆయన్ను వెంబడిస్తూ యేసు ప్రభు వెంబడి నువ్వు వెళ్తే ఆయన నిన్ను నడిపించే దేవుడు, బలపరిచే దేవుడు. ఆయన కాపరిగా ఉండి మనల్ని ఏం చేస్తాడట? ఆయన ఉద్ధరిస్తాడు.